నమస్తే కడప వార్త. ఈ నెల 17, 18 తేదీల్లో వరుసగా 2 రోజులు కడప టౌన్ విజయదుర్గమ్మ కాలనీలో దొంగలు స్వైర విహారం చేశారు. 17వ తేదీన 3వ రోడ్డులోని శ్రీధర్ రెడ్డి ఇంట్లోకి నిద్రిస్తుండగానే రాత్రి 2 గంటల నుండి 2 గంటల 30 మధ్యలో మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఇంట్లోనికి ప్రవేశించారు. అదే రోజు రాత్రి 2 గంటల 30 నుంచి 3 గంటల మధ్యలో విజయదుర్గమ్మ కాలనీ 12వ రోడ్ జయరాముల ఇంట్లోనికి కూడా ప్రవేశించి లాక్ చేసిన ఇంటిని తాళాలు పగలగొట్టి బీరువాను ఓపెన్ చేసి 5.5 తులాల బంగారము, 2.5 కేజీల వెండి, 30,000 రూపాయల నగదును దొంగతనం చేసినట్లు వారు తెలియజేశారు. 18వ తేదీన డోర్ నెంబర్ 75/35-19 రోడ్లోని లారీ ఓనర్ వెంకట సుబ్బయ్య ఇంట్లోకి కూడా దొంగలు ప్రవేశించి మెయిన్ డోర్ ఓపెన్ చేసి దొంగతనానికి ప్రయత్నం చేస్తుండగా వెంకట సుబ్బయ్య భార్య కుమారి లైట్ వేయడంతో దొంగలు పారిపోయినట్టు తెలుస్తోంది. 12వ తేదీన దొంగతనానికి పాల్పడినప్పుడు 4 దొంగలు ఉన్నట్లు దొంగతనానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వాళ్ళు ప్రొఫెషనల్స్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 1-2 కాకుండా దొంగల ముఠ కడప పట్టణంలోకి ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగతనాలు జరిగిన ఇండ్లను పరిశీలిస్తే కొంతమంది వారిని చూసిన వారు చెప్పిన ప్రకారం ఇనుపరాడ్లను, మారణాయుధాలను ధరించి దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పి తెలుస్తోంది. 17వ తేదీన దొంగతనం చేసినటువంటి అదే ఏరియాలో 18వ తేదీన కూడా దొంగతనం పాల్పడడంతో పోలీసులంటే దొంగలకు భయం లేనితనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఈ దొంగతనాలకు సంబంధించి పోలీసుల నుంచి వివరణ కోసం కడప వార్త ప్రయత్నించగా సంబంధిత అధికారులు తమ దృష్టికి ఇంకా పూర్తి సమాచారం రాలేదని వచ్చినాక తెలియజేస్తామని చెప్పి తెలిపారు. పోలీసులు వరుస దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 17, 18వ తేదీలో విజయదుర్గమ్మ కాలనీలో జరిగిన దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి కేటాయించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాలనీ వాసులు తెలియజేస్తున్నారు. గత 2 రోజుల నుండి కాలనీలో ఉన్నటువంటి వారు భయభ్రాంతులకు లోనై నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తుందని వీరంటున్నారు. నైట్ 2:15 అయింటుంది. ఆ టైంలో మాకు సౌండ్ వచ్చింది అనమాట. నేను ఏదో ఫోన్ అలారం మోగింది అనుకుంటే సరే 2:15 అయింది, ఈ రోజు శ్రావణ పౌర్ణమి కదా, ఇంకా కొంతసేపు ఉంటే 3 అవుతుంది, పూజ చేసుకోవాలి కదా అనేసి నేను సరే లేచి వచ్చి అట్లా హాల్లో లైట్ వేసాను. వేస్తానే ఆడ మెయిన్ డోర్ కొంచెం తెలిసింది. బెడ్రూమ్ లో డోర్ టిక్ అని సౌండ్ వచ్చేసరికి మా ఆయన ఏమో డోర్ తీసుకుపోతున్నాడు. ఆ టైంలో ఎక్కడ పోతున్నాడు అని యాడిపోతున్నావు అంటే తిరిగి చూసేసరికి వీడు దొంగ అసలు గట్టిగా అరిచి రే 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 అని అరిచినా కూడా వాడు పరిగెత్తినాడు. వెనక్కి తిరిగి చూడకుండా అట్లే పరిగెత్తినాడు అనమాట. తలకి ఒక మాస్క్ కట్టుకున్నాడు, నల్లగా ఉన్నాడు, ఒక నిత్తర ఒకటి వేసుకున్నాడు. అసలు వాడు చిన్నగా మునికాళ్ళతో నడుస్తున్నాడు, గట్టిగా అడుగులు కూడా పెట్టలే. రోడ్డు మీదకి పోయే వరకు వాడి పాదాలు అడుగులు కూడా పడకుండా పోయినాడు. వాడు బెడ్రూమ్ లో అంతా శోధించినాడు. నేను గేట్ వరకు పోయి రే రే దొంగ దొంగ అనే వాడు రే నా మీదకి ఎగిరినాడు. నేను లోపల మా ఆయన ఏం చేసినాడు అని లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి మా ఆయన లేపేసరికి ఇంక అందరు మా పై ఇంటోళ్ళని పక్కింటోళ్ళని అందరిని పిలిచి చూస్తే ఎక్కడున్నారు, వాళ్ళు లేరు. పోలీసులు పిలిపించేసరికి 1 గంటకు వచ్చినారు పోలీసులు. బయట లైట్ వేద్దామని చూస్తే హాల్లో లైట్ వెలిగింది. అంటే మీరు లైట్ వేసినప్పుడు ఆ బెడ్రూమ్ దగ్గర ఉన్నాడు. వాడు ఆ దొంగ మిమ్మల్ని చూసి వాడు భయపడి పోయాడు. లైటింగ్ పడతానే ఉన్నాడా? నేను ఎక్కడ పోతానో యాడికి పోతానో అనేసరికి వాడు లోపలికి పోతా అంటే వాడినే అనుకున్నాడో ఏమో. యాడికి పోతాను నేను మా ఆయనేమో డోర్ తీసి బయటకు పోతున్నాడు. ఆ టైంలో ఎక్కడికి పోతాడు, యాడికి పోతాను అని అడిగి వాడు ఏమనుకున్నాడు, వాడిని చూసి నేను లోపలికి పోతున్నాడు కదా, యాడికి పోతున్నావు అంటానని వాడు భయపడి రిటర్న్ అయ్యి వెళ్ళిపోయినాడు. వాడు ఎట్లా నా మీద తిరగవాలి, అది నా పిల్లల అదృష్టం. మామూలుగా మీరు రాత్రి ఏ విధంగా ఫీల్ అయ్యారు? దొంగ అసలు చాలా భయం వేసింది. ఇప్పటికి పోలే ఆ పదురు, ఒళ్ళంత పదురు, నాకు అసలు గొంతు రాలే. వాడిని చూసేసరికి ఇంకా నాకు భయం ఎత్తుకుంది. ఆడ వేసరికి రే రే అన్న వానికి నా గొంతు నాకే రీసౌండ్ వచ్చినట్టుంది అంతే. పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నారా? ఇచ్చాము, వాళ్ళు వచ్చి చూసిపోయినారు. మీరు పడుకొని నిద్రపోతున్నారా? నేను పడుకొని నిద్రపోతాను. ఈ శ్రావణ మాసం కాబట్టి తను కూడా వేరే బెడ్రూమ్ లో పడుకొని ఆ టైంకి ముందు నాకు డిస్టర్బెన్స్ అవుతాను నిద్రకని పల్లికలు వేస్తుంది కాబట్టి ఆ విధంగా పట్టుకోవాలి. ఆమె లేచి వాడిని చూసి నడిచి బయటికి వరకు వాడిని ఎండ పరిగెత్తింది. ఆమె అయితే పరిగెత్తిన తర్వాత నన్ను ఏం చేసిండ్రో అని రాత్రి నా కాడికి పరిగెత్తింది.
బట్ ఈయన ఏమి చేసిండో ఏమైనా చేసిండో ఏమో అని అప్పుడు వచ్చేసి నన్ను లేపాక నేను పరిగెత్తి నేను ఏదో మామూలుగా లేపిందేమో అనుకున్నాను. బయటికి పరిగెత్తాడు దొంగ అనేక తీసి చూసాక పాల్గొట్టున్నా అంట. వెంట పరిగెత్తి కేకలేసాను. కేకలేసాక వాడు వెళ్ళిపోయాడు. తప్పించుకున్నాను. మామూలుగా ఈ పెట్రోలింగ్ వ్యాన్స్ తిరుగుతున్నాయా, పోలీసులు తిరుగుతున్నారా నైట్? వాళ్ళు ఈ మధ్య తక్కువ రాత్రి కూడా వచ్చినా అని అన్నారు కానీ వాళ్ళు అటు తిరుగుతా ఉన్నా ఈ పక్క జరుగుతానే ఉంది. ఈ పక్క వ్యాన్ ముందు వెళ్ళిపోయింది. దొంగలు ఈ పక్క వచ్చి ఉండరు ఆల్రెడీ. ఇలా జరుగుతా ఉంది. వాళ్ళు పెట్రోలింగ్ వ్యాన్ స్ట్రైట్ కి వెళ్ళిపోయింది. ఇక్కడికి రాలే. వాళ్ళు ఇంటి ఆయన ఒక ఇంటి ఆయన చూస్తా ఉన్నాడు. ఈ విధంగా పెట్రోలింగ్ వ్యాన్ పోయింది. అంత ముందు దొంగ ఇట్లా పోయినాడు అని కూడా చెప్తా ఉన్నాడు. ఎంతమంది దొంగలు వచ్చింటారని చెప్పి భావిస్తున్నారు? కనపరిచింది అయితే ఒకడు. వాళ్ళు ఒక ముగ్గురు, అంత ముందు రోజు జరిగిన దాన్ని బట్టి మినిమం నలుగురు ఉండాలి. అంత ముందు కూడా నలుగురు కనపరిచిందని చెప్తా ఉన్నారు. రాడ్లు పెట్టుకొని తిరుగుతా ఉన్నట. మళ్ళీ అంత ధైర్యంగా వాళ్ళు రాడ్లు పెట్టుకొని రాత్రి 3-3:30 ప్రాంతంలో మన రైతు కూడా వీరాన్ని కనపరిచాయని కూడా చెప్పడం. థ్యాంక్ యూ. 12వ రోడ్లో ఉన్నటువంటి చాటకొండ జయరాములు గారు రిటైర్డ్ హెడ్ పోస్ట్ మాస్టర్ మరియు వారి ధర్మపత్ని ఉన్నారు. వీళ్ళ ఇంట్లో కూడా గత 17వ తేదీ రాత్రి దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించినటువంటి వివరాలు మరియు పోలీసులకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారనే దాని మీద మనం ఇప్పుడు చాటకొండ జయరాములు గారి ఇంట్లో ఉన్నాం. నమస్తే అన్న. నమస్తే సార్. మీరు ఈ మన ఇంట్లోనే ఉన్నారా దొంగతనం జరిగిన రోజున? లేదు సార్, హైదరాబాద్ లో మా అమ్మ సంవత్సరికం అంటే హైదరాబాద్ వెళ్ళాం సార్. మళ్ళా అంటే ఎప్పుడు వెళ్ళారు? మేము వెళ్ళి 10 రోజులు అయిందా? 10వ తేదీ. ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న విషయం తెలిసిన తర్వాత దొంగతనం జరిగిందని ఎవరైనా చెప్పారా మీకు? ఇరుగు పొరుగు వాళ్ళు కట్టెన్ పక్కకు జరిగిందని చెప్పి, కట్టెన్ పక్క జరిగింది, బయట గేటు చైన్ తీసేస్తున్నది అని వాళ్ళు గమనించారంట. గమనిస్తే మేము ఆల్రెడీ ముందు గేట్ కూడా మీరు బీగం వేసిపోయారు. గేటు బీగం వేసి చైన్ లోపలికి వేసినాం సార్. వేస్తే వాళ్ళు అమ్మాయి ఎదురింటి అమ్మాయి బయట నీళ్లు చల్లుకుంటూ ఏం ఆంటీ వాళ్ళు వచ్చారా గేట్ తీసిండ్రే అని ఆ అమ్మాయి గమనించిందంట. సరే ఊరి నుంచి వచ్చారేమో అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మలో చెప్పిందంట. పని అమ్మాయి ఏమన్నా వచ్చి నీళ్లు చల్లడానికి వచ్చిందేమో అనుకున్నారంట. మేము మామూలుగా మెయిన్ డోర్ కు కర్టెన్ వేసి క్లిప్పులు పెడతాం సార్. ఆ క్లిప్పులు లేవంట. కొంచెం ఇట్లా గ్యాప్ గా ఉంది ఏమోలే అని ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళా గమనించారంట. ఎంతసేపు మనుషులు ఎవరు బయటికి రాలేదు. ఆ అమ్మాయి డౌట్ వచ్చేసి డోర్ ఓపెన్ లోనే ఉందా క్లోజ్ లో ఉందా? ఆ అమ్మాయి అప్పటిదాకా వాళ్ళు ఏం చూడలేదు సార్. ఊరిగా కట్టెన్ ఒకటే చూసారు. గేటు కొంచెం తెరిచి చైన్ వేలాడుతూ ఉందంట. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని పక్కింటి వాళ్ళ అమ్మమ్మని పిలుచుకొని ఇట్లా జరుగుతుందంటే వరకు వాళ్ళు లోపలికి కర్రలు తీసుకొని ఎంటర్ కాకుండా వెనక నుంచి వచ్చి పిలిచారంట. బయట నుంచి నన్ను స్వర్ణ అని పిలిచారంట. వినపడలే. ఎవరు పలకకపోతే బ్యాక్ సైడ్ కి వెళ్ళారంట. ఇటు చూస్తే కర్టన్ పక్క తీస్తే ఈ డోర్ ఓపెన్ లో ఉంది, వెనక డోరు చెక్క వాకిలి ఓపెన్ లో ఉంది. అప్పుడు నాకు ఫోన్ చేశారు, మీరు ఊరి నుంచి వచ్చారా ఏంది ఎక్కడున్నామంటే నేను రాలేదన్నా. ఇప్పుడు వాకిళ్ళని తెరిచినట్టున్నాయమ్మా అని చెప్పి నన్ను ఫోన్ లో చెప్పారు. పోయి చూసేయమంటే పోయి చూడండి అని చెప్పిన. ఏం జరిగిందో అని చెప్పాను. అప్పుడు వాళ్ళు కర్రలు తీసుకొని ఇద్దరు ఆడవాళ్ళు మా ఎదురింటి అయినా అందరు వచ్చి లోపలికి వచ్చి చూసి లైట్లు కర్రలతోటే వేసుకొని చేయి తగలకుండా లోపలికి వచ్చి చూస్తే అన్ని అట్లా చల్లాపల్లగా బీరువాలు అన్ని ఈ డోర్స్ అన్ని ఓపెన్ లో ఉన్నాయి అమ్మా అని ఫోన్ చేసి చెప్పారు. మీరు బయలుదేరండి అని చెప్పారు. మళ్ళీ పోలీస్ మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? 17వ తేదీ 17 నిన్న సాయంత్రం 8:30కి వచ్చాం సార్. నిన్న సాయంత్రం 8:30కి వచ్చారు. ఈ లోపల వాళ్ళు సీసీ కెమెరాలలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉంది, రైట్ సైడ్ ఉండే ఇంట్లో కార్నర్ ఇంట్లో సీసీ కెమెరా ఉంటే దాంట్లో కూడా వెళ్ళి చూశారు అందరూ. 4 మనుషులు రావటం, వాళ్ళు కొద్దిగా మాస్కుల్లాగా వేసుకొని అంత కడ్డీలు ఉన్నట్లు. మా ఎదురింటి సారు అరుణాచలం పోయి ఆయన వస్తున్నాడంట 4 అవుతుందేమో 3:58 అంట. ఆయన ఎవరో రాడ్ బ్లెండర్లు ఎవరన్నా పనుల కోసం తిరుగుతుంటారు కదా కాలనీలో, అందరు వర్కర్లు చాలా మంది ఉన్నారు కదా అని చెప్పి ఆయన వాళ్ళేమో చెప్పి తల తిప్పుకొని ఇట్లా వచ్చేసిండు. ఆయన వాళ్ళు చక్కగా ఇట్లానే వెళ్ళిపోయారు సార్. వాళ్ళు స్ట్రైట్ గా వెళ్ళారు. మళ్ళీ మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమన్నా దొంగతనం చేశారమ్మా? ఏమేమి లేవు?
వెండి సామాన్లు ఉన్నాయి సార్. ఆ. వెండి సామాన్ పళ్ళాలు, అన్నం పళ్ళాలు లేవు సార్. ఏం లేవా? లేవు సార్. ఎంత ఎంత విలువ ఉంటుంది అది? అది ఒక్కొక్కటి మినిమం అర్ధ కేజీ ఉంటుంది సార్ వెండి అన్నం పళ్ళు ఉంటే. ఇంకొకటి దేవుడి దగ్గర సందే వార్చుకుండే ప్లేట్ ఉంటుంది సార్, అదే ఒక 1/2 కిలో 250 గ్రామ్స్ ఉంటుంది సార్ అది. ఒక 4 కమ్మలు సార్, 4 కమ్మలు, ఆయనదొక ఉంగరము నాదొక ఉంగరము. ఆ కమ్మల బాక్స్ లోనే పెట్టి కింద పెట్టున్నా నేను. ఆ అన్నం పళ్ళాలు కూడా కిందే పెట్టాం సార్. ఇంకొక లాక్ ఉంది, దాంట్లో పెట్టాము. అంటే వాడు బీరువా ఓపెన్ చేశాడా? బీరువా కడ్డీలతోటి వంచేసాడు సార్. వంచేసాడు. ఇటుపక్క బీరువా కూడా వంచేసాడు. డబ్బులు ఉన్నాయి సార్. డబ్బులు తీసుకుపోయారు. ఎంత తిన్నింది? అది 30,000 దాకా ఉంది సార్. 30,000 డబ్బులు ఉందా? నేను పర్సనల్ గా కొంచెం దాచిపెట్టుకున్న ఈ డబ్బులన్నీ కూడా అక్కడ పెట్టున్నాను. పెన్షన్ అమౌంట్ కూడా ఆయనది ఒక 10,000 ఉంది, ఆయనది ఒక 20,000 ఉంది, నాది 10,000 ఉంది సార్. అన్ని పర్సులు మొత్తం ఖాళీ చేసి చిల్లర డబ్బులు తప్పితే మిగతా డబ్బు అంతా తీసుకెళ్లిపోయారు. మీరు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా? కంప్లైంట్ నిన్న పోలీసులు వచ్చారంట సార్. నిన్న ఉదయం వచ్చి మాకు ఫోన్ చేశారు వాళ్ళు అక్కడికి. అయితే చూస్తున్నామని చెప్పారు. మళ్ళీ ఎస్ఐ వచ్చారంట. ఎస్ఐ వచ్చి సరేను ఎవరు లోపలికి పోవద్దు అని చెప్పారంట. మేము సాయంత్రం వచ్చాక కూడా ఫోన్ చేసాము, మీరెవరు వెళ్ళొద్దు, రేపు మా క్లూస్ టీమ్ ఇప్పుడు రాత్రి అయిపోయింది, క్లూస్ టీం వచ్చిన తర్వాత మీరు లోపలికి ఎంటర్ అవుతారు అని చెప్పారు. కానీ అందరూ ఇరుగు పరుగు వాళ్ళైతే కంప్లైంట్ చేశారు. అది జరిగింది. కాదమ్మా, మీరు మామూలుగా ఇంట్లోకి రాకుండా ఎక్కడున్నారు? ఎదురింట్లో పడుకున్నాం సార్. ఎదురింట్లో పడుకున్నాం. వాళ్ళే ఫుడ్ అది అరేంజ్ చేసింది. మామూలుగా మీరు చెప్పిన తర్వాత ఎప్పుడు వచ్చారు క్లూస్ టీమ్? ఈ రోజు మార్నింగ్ వచ్చారు సార్. ఈ రోజు మార్నింగ్ వచ్చారా? ఈ రోజు మార్నింగ్ అంటే ఈ రోజు మార్నింగ్ ఇక్కడ దొంగతనం జరిగింది 9th రోజు. అవును. అక్కడక్కడ క్లూస్ టీమ్ అక్కడ చూసుకొని రావడానికి వస్తూ మీ ఇంటికి వచ్చింటారు. మామూలుగా ఈ కంప్లైంట్ రాసిచ్చారా? ఇప్పుడు రమ్మన్నారు సార్. ఇప్పుడు రమ్మన్నారా? ఇప్పుడు రమ్మన్నారు సార్. ఓకే ఓకే. రాత్రి మీ ఇంట్లో దొంగలు అంటే ఇంట్లో వరకు రాలేదు, బయట ఇది కిటికీ తీసినారు. మేము ఆ టయానికి దేనికో లేచినాం. లేచి అప్పటికేమో వెళ్ళిపోయినట్టున్నారు. పొద్దున్న లేచి చూస్తే కిటికీ ఓపెన్ లో ఉంది. మామూలుగా ఇంట్లోనే ఉన్నారా? అందరం ఇంట్లోనే ఉన్నాం. లోపలికి ఏం ఎంటర్ కాలేదా? లోపలికి ఏం రాలే. అంటే మీరు మామూలుగా ఇక్కడ నుంచి ట్రై చేశాడా వాడు? ట్రై చేసినాడు, ఇదో ట్రై చేసినాడు చూడాలి. ఇది పెరికేసాడా? అది పెరికేసినాడు. అంటే మీకు ఏమైనా సౌండ్ ఏమైనా సౌండ్ ఏం మాకు వినపడాలి. లోపల బెడ్రూమ్ లో కొనుక్కున్నాం కదా, అట్లా సౌండ్ ఉండి ఏమి వినపడాలి. గట్టిగా ఏం కొట్టినట్టు లేడు. అది మామూలుగా ఇట్లా ఇది లాగి చూసినాడు. అంత లోపల మేము లేచే లోపల లేచినారనేమో వెళ్ళిపోయినట్టున్నాడు. 6:30కి లేస్తే కిటికీ సందు ఓపెన్ లో ఉంది. అవునులేండి. కంప్లైంట్ ఏమైనా ఇచ్చారమ్మా? అక్కడ వచ్చినారంట 9th రోడ్ లో. వాళ్ళకి చెప్పింటే వచ్చినారు పోలీసులు వచ్చినారు. మంచిదమ్మా. ముఖ్యంగా ఈ కాలనీలో ఈ శాంతి భద్రతలకు సంబంధించి, ఈ దొంగతనాలకు సంబంధించి ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న దాని మీద ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో పెద్దలు ఉన్నటువంటి జయరాం రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కాలనీలో శాంతి భద్రతల గురించి కాపాడడం కోసం ఏ చర్యలు చేపడుతున్నారో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సార్. ఇప్పుడు ఈ కాలనీలో దాదాపు 2 రోజుల్లో 4 దొంగతనాలు జరిగాయి కదా. ఈ 4 దొంగతనాలకు సంబంధించి నివారించడం కోసం మామూలుగా పోలీసులే కాకుండా మీరు ఏ చర్యలు చేపట్టనున్నారు? సార్, మన కాలనీ ప్రెసిడెంట్ నాగరాజు గారి దగ్గరికి వెళ్ళాము. సో ఆయనతో మాట్లాడి 2 గార్డులను రాత్రి ఒక రోడ్ నుంచి 7వ రోడ్డు వరకు ఒకరు, 7వ రోడ్డు నుంచి 14వ రోడ్డు వరకు ఒకరు తిరిగే విధంగా పెడదామని నిర్ణయించుకున్నాము. సెకండ్ థింగ్ వచ్చేసి మనకు మన విజయదుర్గ కాలనీకి 2 రోడ్లు ఉన్నాయి. ఒకటి సబ్ రోడ్డు, ఒకటి మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డుకు సబ్ రోడ్డుకు 2 రోడ్లకు మెయిన్ ఈ పెద్ద సీసీ కెమెరాలు బిగించాలని నిర్ణయించుకున్నాము. బికాస్ మనకు వినాయక చవితి ఫండ్ కొంత మిగిలింది. ఆ డబ్బును కాలనీ డెవలప్మెంట్ కోసం ప్లస్ సెక్యూరిటీ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఎంత మిగిలిందినా వినాయక చవితికి? దాదాపు సుమారు 4,78,000, అరౌండ్ యూ కెన్ సే 5 lakhs. అంటే మీకు మామూలుగా సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నారు? సీసీ కెమెరాలు అంటే దాని యొక్క కవరేజ్ ని బట్టి సార్, ఒక పోల్ నుంచి ఇంకో పోల్కి ఎంత కవరేజ్ వస్తుంది దాన్ని బట్టి ఒక 4 పెద్ద కెమెరాలు బిగించాలని అనుకుంటున్నాం. ఒక మెయిన్ రోడ్ ఒక 4 కెమెరాలు, సబ్ రోడ్ ఒక 4 కెమెరాలు, ఎగ్జిట్ పాయింట్ ఎండ్ పాయింట్స్ లో ఖచ్చితంగా పోలీసు వారి యొక్క సలహా తీసుకొని, అది కూడా ఇంకా ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా మనకి ఎక్కడైనా అంటే ఈ కెమెరాస్ బిగించుకోవాల్సి ఉంటుందా అని వాళ్ళ యొక్క సలహా కూడా తీసుకొని బిగించాలని అనుకుంటున్నాం. అట్లే కాకుండా ఇంకోటి, మామూలుగా మన ఈ కాలనీలోనే 4 దొంగతనాలకి ఎందుకు దొంగలు ఒకటి పోలీస్ వారి యొక్క పెట్రోలింగ్ కూడా చాలా తక్కువైపోయింది మన కాలనీకి.
అది మేము ఆల్రెడీ ఈ రోజు వచ్చినట్టు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా చెప్పాము. సార్ మీ యొక్క పర్యవేక్షణ కొంచెం ఉండాలి, వాళ్ళకి భయం అంటూ లేదు. వరుసగా దొంగతనాలు జరగడంతో స్త్రీలంతా భయపడిపోతున్నారు విజయదుర్గ కాలనీ వాసులు. సో అందువల్ల పోలీస్ పెట్రోలింగ్ కూడా కొంచెం పెంచాలి, వాళ్ళ భయం అనేది ఉండాలా. వరుసగా ఒక రోజు జరిగి మళ్ళీ నెక్స్ట్ డే జరుగుతున్నాయంటే పోలీసు వారి అసలు భయమే లేదు. పోలీసులు అంటే అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారా లేదా అనేది ఇక ప్రజలే చెప్పాలి, ఇక దేవుడికి ఎరుక. సో వాళ్ళు ఏమంటున్నారంటే పెట్రోలింగ్ సరిగా లేదు, పోలీసు వారి యొక్క పెట్రోలింగ్ సరిగా లేదు. పోలీసు వారి పెట్రోలింగ్ సరిగా ఉంటే ఇంత నిర్భయంగా ఇళ్లలో మనుషులు ఉన్నా కూడా వాళ్ళు డోర్లు తెరుచుకొని లోపలికి వస్తున్నారంటే ఇక వాళ్ళ ధైర్యం ఒప్పుకోవచ్చు. ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకు. మామూలు లాక్ చేసినటువంటి ఇళ్లలోకి దొంగతనానికి వెళ్ళడం మామూలు విషయం కానీ ఇళ్లలో మనుషులు ఉన్న దొంగతనానికి వస్తున్నారంటే వాళ్ళ ధైర్యం చూడండి. అంటే పోలీసు వారి యొక్క ఏం పెట్రోలింగ్ చేస్తున్నారు, ఏం కథ. ఈ మొత్తం ఈ 4 దొంగతనాలతో ప్రజలు చాలా భయపడిపోయినారు సార్, చాలా భయపడిపోయినారు. నేను వాస్తవంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడిగాను, ఎందుకంటే ఒక కాలనీలో సభ్యునిగా నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా అడిగాను. అడిగితే వాళ్ళు చాలా భయపడినారు. వాళ్ళకి మేము రాత్రి కూడా నిద్ర రావట్లేదు సార్ మాకు అంటున్నారు వాళ్ళు. ఇంత మరి జరుగుతున్నప్పుడు పోలీస్ శాఖ ఏం చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కొంతవరకు చర్య తీసుకోవాలి కదా. ఓకే ఓకే మంచిది. నాకు మీరు ఆల్రెడీ కాలనీ తరపున సీసీ కెమెరాలు మరియు 2 గుర్కాలని ఏర్పాటు చేస్తామంటున్నారు. చాలా మంచి విషయం. కాలనీకి సంబంధించిన కాలనీ ప్రెసిడెంట్ ని మరియు సభ్యులని అందరికీ మన ఈ కాలనీ తరపున డెఫినెట్ గా వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు నాగరాజు గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాము. నా పేరు గోవింద నాగరాజు, శ్రీ విజయదుర్గ కాలనీ వాసిని. సుమారు కాలనీ స్టార్ట్ అయినప్పటి నుంచి 22 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము కాపురం ఉంటున్నాము. ఎప్పుడూ ఈ విధంగా లేదు. వరుసగా అంటే 3వ రోడ్డు, 7వ రోడ్డు, 9వ రోడ్డు, 12వ రోడ్లో వరుసగా 2 రోజుల నుంచి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ గట్టిగా పోలీసు వారు చర్యలు తీసుకొని ఈ దొంగతనాలను అరికట్టాలని కోరుకుంటున్నాము. రాత్రి తిరగాలన్నా కూడా చాలా భయంగా ఆడవాళ్ళు ఇంతకుముందు బాగా స్వేచ్ఛగా వాకింగ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు వాకింగ్ కూడా చేయాలంటే భయపడుతున్నారు. వరుస దొంగతనాలతో అంతా కాలనీవాసులంతా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కారణంగా కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కొంచెం గట్టిగా చర్యలు తీసుకొని ఈ దొంగతనాలను అరికట్టాలని మేము కాలనీవాసిగా నేను కోరుకుంటున్నాను. అలాగంటే మీరు ఏ విధంగా దాని మీద ఏమైనా చర్యలు సీసీ కెమెరాలు పెట్టడం కానీ, అంటే ఎంత పెద్ద కాలనీ ఉన్నా కానీ ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. పర్సనల్గా ఇళ్లలో ఉన్నాయి కానీ మెయిన్ రోడ్ లేకపోవడం అదొక ఇదిగా భావిస్తున్నారు. సో మీరు దాని మీద మీరు ఏం చర్య తీసుకుంటారు? మేము కూడా మా కమిటీ మెంబర్స్తో మాట్లాడి కాలనీలో అంతా చుట్టూ కెమెరాలు పెట్టించేదానికి కాలనీ మెయిన్ రోడ్ నుంచి చుట్టూ సబ్ రోడ్, మెయిన్ రోడ్ అన్నీ కలిపి సుమారు 5 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ చెప్పారు. మేము ఇది ఒక 10-15 రోజుల లోపల కెమెరాలన్నీ బిగించడానికి మేము కాలనీ వాసులు అందరం కూర్చొని కెమెరాలన్నీ బిగించి కాలనీలో పోలీసు వారి సహకారంతో ఇవన్నీ కొంచెం వరకు ఈ దొంగతనాలు అరికట్టేదానికి మేము కూడా కాలనీ వాళ్ళం కూడా పోలీసు వారికి సహకరిస్తామని మేము కోరుకుంటున్నాం. అలాగే రాత్రి మేము పోలీసు వాళ్ళకు కంప్లైంట్కి వెళ్తే మేము పెట్రోలింగ్కి వచ్చాము అంటున్నారు. కాలనీ వాసులు చాలా మంది ఏమంటున్నారు అంటే పెట్రోలింగ్కి వచ్చారు జస్ట్ ఊరికి అలా వెళ్ళిపోతున్నారు, ఇలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. కానీ ఏం పెద్ద లాభం లేకుండా పోతుంది అనడం. వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు చూసుకోవట్లేదు. అదే ఎప్పుడు వాళ్ళు పెట్రోలింగ్ లో ఎక్కువసేపు ఉండలేరు కదా. మేము గుర్కాలను ఏర్పాటు చేసుకోవాలని కాలనీ వాసులందరూ కలుసుకొని కమిటీగా మేము మా కమిటీ వాళ్ళు మాట్లాడి కాలనీలో 2 గుర్కాలను 1వ రోడ్డు నుంచి 7వ రోడ్డు వరకు, 6వ రోడ్డు వరకు ఒక గుర్కాని, 7వ రోడ్డు నుంచి 14వ రోడ్డు వరకు ఒక గుర్కాని ఇద్దరు వాచ్మెన్లను మేము ఏర్పాటు చేసుకునేదానికి త్వరలో కూర్చొని మాట్లాడి 2 వాచ్మెన్లకు మేము తగిన వాళ్ళకు జీతం ఇచ్చి మేము ఏర్పాటు చేసుకుంటాము. జరిగిన సంఘటన జరిగిన ప్రాంతానికి మీరు వెళ్ళారా? వెళ్ళి పరీక్షించారా? వెళ్ళి పరిశీలించాము. అన్ని 4 చోట్ల కూడా అన్ని పరిశీలించాము. చాలా దారుణంగా ఉంది. ప్లస్ వాళ్ళు అన్ని బ్రేక్ చేసి పగలగొట్టి పోయి
వాళ్ళ ఈ దొంగతనాలు చేయడం జరిగింది. కానీ ఎక్కువ జయరాంలోని 12 రోడ్లో మాత్రము కొంచెము ఎక్కువగా వాళ్ళ ఇంట్లో గోల్డ్ అవి క్యాష్ అది పోవడం జరిగింది. కానీ ఈ సంఘటన మా కాలనీవాసులకు చాలా దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఇటువంటి చర్యలు ఇటువంటి వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు త్వరగా అరికట్టకపోతే కనుక ఇంకా, ఎందుకంటే రోజు వరుసగా జరిగే కొద్దీ మాకు కొంచెము కాలనీవాసులందరికీ కూడా చాలా భయం పుట్టుతుంది. దీనికి పోలీసు వారు కొంచెం ఎక్కువగా గస్తీ పెట్టి ఈ దొంగతనాలను అరికట్టాలని మేము కాలనీవాసిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.